వంగవీటి మోహనరంగ ఎలా ఉన్నాడు? సినిమా వంగవీటి. నటీనటులు సందీప్ కుమార్, వంశీ, నయన గంగూలీ. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత తన మార్క్ సినిమాతో ముందుకు వచ్చాడు. విజయవాడలోని రౌడీగా పేరు సంపాదించి రాజకీయంగా పలుకుబడిని తెచ్చుకున్న రియల్ హీరో వంగవీటి మోహనరంగ యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన సినిమా వంగవీటి. కాపుని కాసే శక్తి అనే ట్యాగ్ లైన్తో దుమ్ము రేపే ప్రమోషన్స్తో విడుదలయ్యింది. మరి ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ తెలుగులో ఆఖరి సినిమా అంటూ చెప్పడంతో ఫుల్ క్రేజ్ వచ్చింది. మరి ఈ సినిమా ఆకట్టుకుంటుందా లేదా తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ 1970-80లో బెజవాడలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వంగవీటి రంగ రాజకీయ ప్రస్థానం, ప్రత్యర్థుల ఎదురు దాడిని ప్రతిఘటించిన విధానం, ఆ తర్వాత రంగా చనిపోయిన పద్ధతి, ఇవన్నీ కళ్ళకి కట్టినట్లుగా నాటి బెజవాడ పరిస్థితులన్నింటినీ తెరపైన చూపించాడు రామ్ గోపాల్ వర్మ. హింస లేకుండా కేవలం కత్తులతోనే తాను చూపించాల్సిన సంగతులన్నింటినీ చూపించేశాడు. మురళీ హత్య నుంచి పండు, నెహ్రూ, దేవినేని రమణ ఇలాంటి క్యారెక్టర్స్ని ఎదిరిస్తూ రంగా, రాధా ఫ్యామిలీ అంటూ ఎమోషన్స్తో ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. చలసాని వెంకటరత్నం నుంచి రంగా వరకు జరిగిన మర్డర్స్ని ఈ సినిమాలో హైలైట్ చేశారు. ప్లస్ పాయింట్స్: సినిమాలో అప్పటి బెజవాడ వాతావరణాన్ని తీసుకురావడంలో చాలా కష్టపడ్డాడు డైరెక్టర్. సినిమాకి అదే ప్లస్ పాయింట్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణమనే చెప్పాలి. బిల్డప్ సీన్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఒళ్ళు గగురు పొడిచేలా మ్యూజిక్ వినిపిస్తుంది. ఇది సినిమాకి ప్లస్ అయ్యింది. ఇక రామ్ గోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమాలో తనదైన స్టైల్లో ఫ్రేమ్స్తో అలరించాడు. సందీప్ కుమార్ని వంగవీటి మోహన రంగాలా తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటుంది. రంగాని రియల్గా చూడలేని వాళ్ళు ఈ సినిమా చూస్తే చాలు అన్నట్లుగా యాక్ట్ చేశాడు సందీప్. ఇక ఎక్కడా కూడా హింస పెద్దగా లేకుండా కేవలం ఆయుధాలతోనే మెసేజ్ని కన్వే చేసిన తీరు బాగుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. చేసింది దాదాపు అందరూ కొత్త నటులే అయినా ఒక్కొక్కరు క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇదే సినిమాకి బలం. మైనస్ పాయింట్స్: రక్త చరిత్రతో పోలిస్తే ఈ స్టోరీ పెద్దగా ఎవరికీ తెలియదు కాబట్టి కొంచెం బోర్ కొట్టే సన్నివేశాలు ఉన్నాయి. అనంతపురం, పరిటాల రవి, మొద్దు సీను ఈ గొడవల గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు మంచి అవగాహన ఉంది కాబట్టి రక్త చరిత్ర సినిమా రీచ్ అయింది. కానీ విజయవాడలో ఎప్పుడో జరిగిన ఈ సంఘటనలు ఇప్పటి జనరేషన్కి అంతగా తెలియదు కాబట్టి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, వాళ్ళ బిహేవియర్స్ గురించి మరింత చెప్పి ఉంటే బాగుండేది. ఇక బ్యాక్గ్రౌండ్లో రామ్ గోపాల్ వర్మ వాయిస్లో క్లారిటీ అంతగా కనిపించలేదు. అది వేరే ఎవరైనా చేసుంటే బాగుండేది. రామ్ గోపాల్ వర్మ నుంచి యాక్షన్ థ్రిల్లింగ్ని మనమందరం ఆశిస్తాం, కానీ ఈ సినిమాలో అది కనిపించలేదు. రోమాలు నెక్కబొడుచుకునే సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్స్ ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్స్ ఉన్నాయి. ఎడిటింగ్లో కొంచెం షార్ప్ చేసి ఉంటే బాగుండేది. డైలాగ్స్ కూడా మరింత పదునుగా, వాడిగా, వేడిగా ఉంటే బాగుండేది. ఇక ఫైనల్గా ఈ సినిమా విశ్లేషణకు వస్తే రక్త చరిత్ర కంటే కూడా రామ్ గోపాల్ వర్మకి ఈ సినిమా స్పెషల్ అనే చెప్పాలి. ఆ సినిమాతో పోల్చుకుంటే ఇది మంచి సంతృప్తిని ఇచ్చే సినిమా. సినిమాల బయోపిక్స్ వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాని చేయటం కత్తి మీద సాము లాంటిదే. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కేవలం 2 ఫ్యామిలీలను దృష్టిలో పెట్టుకుని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. చరిత్రలో ఇలాంటి సినిమాలు చాలా కొద్దిమంది మాత్రమే తీయగలరు. వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకడనే చెప్పాలి. అప్పటి బెజవాడ గురించి తెలుసుకోవాలన్నా, ఒక వ్యక్తి నుంచి స్ఫూర్తిని పొందాలన్నా ఈ సినిమాని చూడొచ్చు. హింసాత్మకంగా లేకపోయినా అప్పటి వాతావరణం, బెజవాడ రాజకీయ పరిణామాలు అన్నింటినీ చక్కగా తెలుసుకోవచ్చు. వీకెండ్లో ఖాళీగా ఉన్న సినిమా ప్రేమికులందరూ హ్యాపీగా ఈ సినిమాని చూడొచ్చు. Like and subscribe Eagle Media Works.